ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు చేరుతోంది. మన కంటెంట్ వరల్డ్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే బిగ్ స్కేల్లో తెరకెక్కిన సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో మన సినిమాల జోరు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బాహుబలి సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన తర్వాత జపనీస్ లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ కావడంతో జపాన్ లో కూడా ప్రభాస్ కు మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ RRR సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. రీసెంట్ టైమ్స్ లో జపాన్ మార్కెట్ మీద ఇండియన్ మేకర్స్ గట్టిగానే దృష్టి పెట్టారు. బాహుబలితో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో సలార్ సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా జపాన్ లో థర్డ్ బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ గా రికార్డు సెట్ చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన హనుమాన్ మూవీ కూడా జపాన్ లో భారీగా రిలీజ్ అయింది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న సూపర్ హీరో కాన్సెప్ట్ కావడంతో హనుమాన్ జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఈ లిస్ట్ లో చేరారు. సరిపోదా శనివారం సినిమాను జపనీస్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాటర్డే మ్యాన్ పేరుతో ఈ నెల 14న ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్లను ఆదరించే జపాన్ ప్రేక్షకులు సరిపోదా శనివారంకు మంచి విజయాన్ని అందిస్తారన్న నమ్మకంతో ఉంది మూవీ టీమ్.